హలో గాయ్స్, ఈ రోజు వీడియోలో మనం భీమవరంలో సరికొత్తగా ఓపెన్ చేసిన వాక్ స్టోర్ వల్ల మినీ వాక్ స్టోర్ కి తీసుకొచ్చేసాను. ఈ మినీ వాక్ ఒక మినీ స్టోర్ లాంటిది అనుకోండి. ఇక్కడైతే చాలా యూనిక్ అండ్ క్యూట్ ఐటమ్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను, నాతో వచ్చేయండి. ఒకసారి స్టోర్ అంతా ఒక లుక్ వేసేయండి. చూసారా ఇక్కడ ఎన్ని గిఫ్ట్ ఐటమ్స్, ఎన్ని ట్రావెలింగ్ ఎసెన్షియల్స్ ఉన్నాయో. ఇక్కడ జపనీస్ సాఫ్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడా ఒక్కొక్కటి మనం చూద్దాము. నేనే ఈ స్టోర్ అంతా చూడడానికి నాకు మోర్ దెన్ 1 hour పట్టింది. ఇప్పుడు మీకు చూపించడానికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు. సో ఒక్కొక్కటిగా స్టార్టింగ్ నుంచి మనం ప్రతి ఐటమ్ రివ్యూ చేస్తూ చూద్దాం. మనకి ఫస్ట్ అయితే ఇక్కడ రియల్ గా కనిపించే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఎక్కువగా కంటెంట్ క్రియేటర్స్కి అయితే మనకి సైడ్ పెట్టుకొని వీడియోస్ చేయడానికి చాలా బాగుంటుంది. బాల్కనీస్లో, అవార్డ్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చాలానే ఉన్నాయి. మనకు ఆన్లైన్లో కూడా ఇట్లాంటివి దొరకవు. దొరికిన కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. దీని ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ 440 రూపీస్. ఇదైతే కలర్ చాలా బాగుంది, లావెండర్లో వచ్చింది. డెకరేటివ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. టాకింగ్ నేను చెప్పేలోపు ఇది మాట్లాడేస్తుంది. ఈ టాకింగ్ ప్లాంట్స్ అయితే నాకు చాలా ఇష్టము. నా చిన్నప్పుడు ఇట్లాంటివి ఎందుకు లేవా అని నేను చూసినప్పుడల్లా ఫీల్ అవుతూ ఉంటాను. ఏం మాట్లాడినా కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను వెనకాల. ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, అది ఎలా రిపీట్ చేస్తుందో చూడండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైబ్ విత్ పావని అండ్ మినీ వాక్. పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ టాయ్. ఈ ఓపెనర్స్ చూసారా ఎలా ఎంత యూనిక్ గా డిజైన్ చేశారో అసలు. మళ్ళీ వీటిని అక్కడ ఇక్కడ పెట్టుకుని మర్చిపోతారని మ్యాగ్నెట్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు దీనికి. సో మీరు ఇట్లా మీ ఫ్రిడ్జ్ కి కానీ ఇట్లా పెట్టేసుకోవచ్చు, దాన్ని ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ టాకింగ్ ప్లాంట్ కి ఎన్హాన్స్డ్ వర్షన్ ఈ టాకింగ్ టామ్. ఎక్కువగా నేను దీన్ని ఫోన్ లో ఆడుకునేదాన్ని. మా తమ్ముడు పిల్లలు అందరూ కూడా ఫోన్ లో ఆడడం చూసేదాన్ని, తెగాడేసేవాళ్ళు. ఇప్పుడు ఇది లైవ్ లో మనకి బొమ్మని తీసుకొచ్చారనమాట మినీ వాక్ వాళ్ళు. చూడండి ఎట్లా మాట్లాడుతుందో. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైబ్ విత్ పావని అండ్ మినీ వాక్. పిల్లలకి మాత్రమే కాదు, ఈ సమ్మర్ లో మనకి టైం పాస్ చేయడం కోసం కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటిగా అవన్నీ చూసేద్దాము. ఈ గేమ్ గుర్తుందా మీకు? ఇక్కడ ఎక్సో గేమ్ కూడా ఉంది. దీన్ని చూడగానే నేనైతే ఆగలేకపోయాను, వెంటనే కొనేసా. ఇంకా బ్లాగ్స్ గేమ్స్ కూడా ఉంది. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కువగా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్స్ లో వేరే కంట్రీ వాళ్ళు ఆడడం చూస్తుంటాము. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. పిల్లలకైతే భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదైతే కొంచెం యూనిక్ గా ఉంది చూడండి. ఇది మనం చేత్తో తిప్పుకునేది కాదు, దీనికి మ్యాగ్నెట్ వచ్చిందనమాట. ఈ మ్యాగ్నెట్ తో ఈ బాల్స్ ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, తీసుకెళ్లి దీని లోపల పడేయాలి. అలా పడేసేటప్పుడు బై మిస్టేక్ ఇట్లా జాపి మళ్ళీ కిందకి వచ్చేస్తాయి. అదే టైం పాస్. ఈ సమ్మర్ కి ఎస్పెషల్ గా మీ పిల్లల్ని ఫోన్స్ నుంచి అవాయిడ్ చేయాలనుకుంటే కనుక ఈ గేమ్స్ చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే 24 గంటలు పిల్లలు ఫోన్ ఇచ్చుకుని కూర్చుంటారు. సో ఈ గేమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీ పిల్లలకి బ్రెయిన్ చురుకుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి అన్ని గాడ్ ఐడల్స్ ఉన్నాయి. ఈ శ్రీకృష్ణుడి ఫ్లూట్ అయితే చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. హ్యాండ్స్ లో పెట్టుకున్నట్టు చాలా బాగుంది చూడడానికి. గ్రూట్ మావ కూడా ఉన్నాడు. గ్రూట్ మావ చూడండి ఎట్లా చూస్తున్నాడు. ఈ ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికన్నా లేదా మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది. పైన అయితే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్ని కూడా ఐడల్స్ అవి ఉన్నాయి. ఇట్లాంటివి ఎక్కువ పిల్లలు ఇంట్లో పెట్టుకోవడం చూస్తాను నేను. స్పేస్ సూట్ వేసుకున్న బొమ్మ వచ్చిన కానించి చూస్తున్నాను. వీళ్ళని తలెప్పి వస్తుంది, ఆపండ్రా బాబు అంటే అసలు ఆపట్లేదు. నాన్ స్టాప్ గా ఊపుతూనే ఉన్నారు. ఇవి మనకి కార్స్ లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టాయ్స్ మీకు గుర్తున్నాయా? మీషోలో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనము. చాలా బుడ్డిగా అనమాట. చూడండి ఎంత ఉందో నా చేతిలో. చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ హ్యారీ పాటర్ గ్లోబ్ చూడండి భలే ఉంది. ఈ గిఫ్ట్ చేయడానికి అయితే ఈ ఐటమ్స్ చాలా బాగుంటాయండి. అసలు అన్నిటికంటే నా మోస్ట్ ఫేవరెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత దీంతోటే కూర్చున్నాను ఆడుతూ. చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా ఇది ఉందంటే మన చేతిలో దీంతో ఆడుతూనే ఉంటాము. చూసారా ఎట్లా మూవ్ అవుతుందో. ఆ వేవ్స్ కి షిప్ మూవ్ అవుతూ ఉంది అటు ఇటు. దీంట్లో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది. ఇది గ్రీన్. నాకు గ్రీన్ అంటే ఇష్టమైనప్పటికీ నాకు ఈ బ్లూ వేవ్సే బాగా నచ్చాయి. చూడండి ఆ వేవ్స్ కూడా రియలిస్టిక్ గా ఉన్నాయి చాలా. అసలు చిన్నపిల్లలకి రిమోట్ కంట్రోలింగ్ కార్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి అవి కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్ చూడండి ఎంత బాగుందో. దీనికైతే క్యాప్ వచ్చింది. ఈ క్యాప్ కావాలంటే తీసేయచ్చు, మళ్ళీ దీన్ని పెట్టేయచ్చు. పిల్లలకంటే కూడా అమ్మాయిలకి బాగా నచ్చుతాయి ఇట్లాంటి టాయ్స్. మనకి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి అక్కడ బ్రౌన్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. అమ్మాయిలు ఎక్కువగా పింక్ ఇష్టపడతారు కాబట్టి పింక్ కలెక్షన్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సిలికాన్ బేబీస్ చూడండి చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈ హెయిర్ అయితే రియల్ హెయిర్ లా ఉంది అసలు. ఆ టాయ్ చూసి మీ పిల్లలు కూడా అట్లా చేస్తారు.
కార్స్ లో అయితే ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. రిమోట్ కంట్రోలింగ్ కార్స్, ఈ పోలీస్ కార్స్ అన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ లో ఉన్నాయి. వీటన్నిటి పేర్లు నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను పెద్దగా టాయ్స్ తోటి ఆడుకోను. ఇదైతే చేతితో పెట్టుకుని మాట్లాడే మిమిక్ చేయొచ్చు అనమాట. దీంతో నాకు మిమిక్రీ కూడా రాదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. చూడండి ఎట్లా మోతుందో. నేను మాట్లాడితే ఇది మాట్లాడుతున్నట్టే ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ బై విత్ పావని. కింద ఉన్న దాంట్లో చాలా డిజైన్స్ ఆఫ్ పౌచెస్ ఉన్నాయి. ఇవైతే మన లేడీస్కి చాలా యూజ్ అవుతాయి. ఈ పౌచ్ చూస్తే రెగ్యులర్గా కామన్గానే ఉంది. ఇది యూజ్ అవడం ఏంటి అనుకుంటున్నారా? ఇది ఓపెన్ చేసి చూసారనుకోండి ఇంత పెద్దగా అయిపోతుంది అనమాట. ఇదే దీని స్పెషాలిటీ. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పెద్ద బ్యాగ్స్ క్యారీ చేయడం ఇష్టం లేకపోతే కనుక ఈ సింపుల్గా ఈ పౌచెస్ని మీరు క్యారీ చేసుకున్నారనుకోండి, అనుకోకుండా కానీ మీకు నచ్చేదైనా ఐటమ్స్ తీసుకున్నా లేదంటే ఐటమ్స్ పర్చేస్ చేయడానికి వెళ్ళా ఇంకా మీరు ఇట్లా జిప్ ఫోల్డింగ్ ఓపెన్ చేసేసి బ్యాగ్లో కన్వర్ట్ చేసేసుకుని హ్యాపీగా మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మీరు పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాగా మనీ వేస్ట్ చేసుకుని బ్యాగ్స్ అవన్నీ పర్చేస్ చేయక్కర్లేదు. సింపుల్గా దీన్ని క్యారీ చేసుకుని మార్కెట్కి తీసుకెళ్తే సరిపోతుంది. మనం పర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ పెట్టుకోవచ్చు. దీంట్లో జిప్ కూడా వచ్చింది దీనికి. చూడండి దీంట్లో మనకి డిజైన్స్, కలర్స్, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికంటే చిన్నగా ఉంది ఇది. ఈ బ్యాగ్ చూసారా, చిన్నగా భలే క్యూట్గా ఉంది కదా. ఈ బ్యాగ్లో ఫుడ్ బాక్స్ని క్యారీ చేశారంటే కనుక దీంట్లో నుంచి హీట్ బయటకు వెళ్ళదంట, దీంట్లోనే ఉంటుంది. చూసారా మనకి ఇలా వచ్చింది. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేంత వరకు కూడా మీ ఫుడ్ హాట్గానే ఉంటుంది. ఈ ర్యాక్ వచ్చేసరికి మనకి యూనిక్ డిజైన్స్ తోటి ఉన్న టంబ్లర్స్ ఉన్నాయి. నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో, అసలు చాలా బాగున్నాయి ఈ టంబ్లర్స్. వీటిలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి జ్యూస్లు అవి తాగడానికి క్యూట్గా చాలా బాగుంటాయి ఇవి. చూడండి వీటిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ బాటిల్స్లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది నాకు. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ ఎంత బాగున్నాయో. ఈ 3-in-1 బాటిల్స్ అయితే చాలామంది యూజ్ చేయడం నేను చూశాను. ఈ బాటిల్ ఏంటా అని అనుకున్నాను అనమాట. ఇంతకీ దీంట్లో మనకి 3 బాటిల్స్ వస్తాయి. ఒకటి ఇది, ఇంకొకటి ఇది, అండ్ దీని లోపల ఇంకో చిన్న క్యూట్ వాటర్ బాటిల్ ఉంది. ఈ సమ్మర్ టైంలో మనకి ఈ వాటర్ బాటిల్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి స్ట్రాస్ కూడా వచ్చాయి. ఈ వాటర్ బాటిల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. దీన్ని చూస్తే మనం మంచినీళ్ళు తాగడం కూడా మర్చిపోమన్నమాట. దీన్ని చూసి రియల్ బర్గర్ అనుకుని తినేస్తారేమో, కాదు. ఇది ల్యాంప్ అనమాట, స్టడీ ల్యాంప్. మనకి లైటింగ్ వస్తుంది అండ్ ఇది 360 degrees రొటేట్ అవుతుందంట. ఈ టిఫిన్ బాక్స్ చూసి కూడా నార్మల్గానే ఉంది అని అనుకుంటున్నారేమో. ఇది 3D టిఫిన్ బాక్స్. మీ పిల్లలు కనుక భోజనం చేయడానికి మారం చేస్తే ఈ టిఫిన్ బాక్స్ ఒకటి కొనిచ్చేయండి, హ్యాపీగా భోజనం చేసేస్తారు. చూడండి ఎట్లా ఉన్నదో. దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఈ క్యూట్ ర్యాబిట్ చూసారా, ఇదైతే మనకి బ్యాటరీ ఆపరేటింగ్ తోటి వస్తుంది. దీంట్లో 2 బ్యాటరీలు వేసుకున్నారనుకోండి, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, దీన్ని ఆన్ చేసుకుని కింద వదిలేండి. కొంచెంసేపు ఏమో స్మెల్ చేస్తుంది, కొంచెంసేపు ఏమో పరిగెడుతుంది ఇది. దీంట్లో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మినీ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి చూడండి, నిజంగానే గాలి వస్తుందండి. ఈ ర్యాక్ అంతా వచ్చేసరికి మనకి పార్టీ ఐటమ్స్ దొరుకుతాయి. మొత్తం బ్రైట్ టు బీ, జస్ట్ ఎంగేజ్డ్, బర్త్డేకి కావాల్సిన ప్రాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. క్రోన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ మీకు ఏది కావాలన్నా సరే ఈ మినీ వాక్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్ అంటే రియల్ చాక్లెట్ కాదు, చాక్లెట్ లాగా ఉన్న నోట్బుక్స్ భలే క్యూట్గా ఉన్నాయి. ఇవైతే స్మెల్ కూడా సేమ్ చాక్లెట్ లానే వస్తుంది. ఇది జెట్ కాయిల్ షేప్లో ఉన్న బుక్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీ చిల్డ్రన్స్కి కావాల్సిన క్యాప్స్, ఇవి ఎట్లా అంటే క్యాట్ స్టైల్లో. ఇది దీనికి చూడండి ఫ్యాన్ వచ్చింది, పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయటకు తిరిగినప్పుడు పెట్టుకోవడానికి మారం చేస్తే ఇట్లాంటి క్యాప్ ఒకటి కొనిచ్చారంటే ఇంకా వాళ్ళు పెట్టుకుని తీయమన్నా తీయరు. ఈ చైన్స్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. దేనికి పేరు పెట్టడానికి లేదు, అన్నీ బాగున్నాయి. వీటన్నిటిని ఒకటొకటిగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది కానీ చాలా ఉన్నాయి. ఇంకా బేబీ ఫీడింగ్ స్పూన్స్ ఉన్నాయి, టీథర్స్ ఉన్నాయి. మా బుడ్డోడు పుట్టినప్పుడు అయితే టీథర్స్ కోసం చాలా వెతికాము, మా తమ్ముడు పుట్టినప్పుడు. పైగా టీథర్స్ చాలా కాస్ట్లీ. ఇక్కడ చూస్తే కాస్ట్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి టీథర్స్ ఇక్కడ. ఈ ఫ్యాన్ చూసారా, ఇదైతే మనకి సమ్మర్ టైంలో బాగా యూజ్ అవుతుంది. చూడండి నా హెయిర్ ఎట్లా ఎగురుతుందో చూసారా. మనకి మీషోలో అయితే ఇట్లాంటి ఫ్యాన్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ క్వాలిటీ అంత బాగోవు, ఎందుకంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేసి చూశాను. బట్ ఇవి క్వాలిటీ చాలా బాగున్నాయి. ఈ ర్యాక్ అంతా కూడా బేబీ ఎసెన్షియల్స్. మనకి ఇక్కడ పిల్లలకి కాటన్ క్లాత్స్, ఇంకా హాస్పిటల్కి క్యారీ చేసే బ్యాగ్స్, ఇంకా డ్రై టవల్స్, ఫీడింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా యూనిక్గా ఉన్నాయి హెయిర్ యాక్సెసరీస్ అయితే. బేబీ ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా. డ్రీమ్ క్యాచెస్ చూడండి క్యూట్గా ఎంత బాగున్నాయో. మనకి ఇందులో 2 కలర్స్ వచ్చాయి, బ్రౌన్ అండ్ వైట్.
ఈ ర్యాక్ అంతా కూడా వచ్చేసి మనకి ట్రావెలింగ్ ఎసెన్షియల్స్. మనం బయటికెళ్ళి పర్ఫ్యూమ్ క్యారీ చేయలేకపోతున్నాము, స్పేస్ లేదు అనుకున్నప్పుడు పర్ఫ్యూమ్స్‌ని దీంట్లో ఫిల్ చేసుకొని హ్యాపీగా మనం క్యారీ చేయొచ్చు. మన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని. దీంట్లో ఈ చిన్న బాటిల్ వచ్చింది. ఇది ఇట్లా ఓపెన్, క్లోజ్ అవుతది. అండ్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, బాడీ వాషెస్, షాంపూస్ ఇట్లాంటివి ఏమన్నా క్యారీ చేయలేకపోతే మీరు దీంట్లో వేసుకొని ఫిల్ చేసుకొని బాటిల్స్ హ్యాపీగా క్యారీ చేయొచ్చు. మీరు ట్రావెలింగ్ టైంలో యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇది హాస్టలర్స్‌కి, ట్రావెలర్స్‌కి కూడా చాలా హెల్ప్ అవుతది. మినీ మిక్సీ అనమాట. ఈజీగా షాప్ అయిపోతాయి ఐటమ్స్, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ. ఇవి వచ్చేసి వన్ టైమ్ టవల్స్. ఇవి జస్ట్ మన చేతిలోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశారంటే ఇవి పెద్దగా టవల్స్లా అయిపోతాయి. ట్రావెలింగ్ టైంలో మనం క్యారీ చేయలేనప్పుడు టవల్స్ అవి మనకి బాగా యూజ్ అవుతాయి. బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఇవన్నీ కామన్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. జెల్ వేసుకుని దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే సోప్ పైకి వస్తుందంట. ఈ ర్యాక్ అంతా వచ్చేసరికి టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటే వాళ్ళ క్యూట్ హ్యాండ్స్, లెగ్స్, పాదాలు ఇవన్నీ స్టాంప్ తోటి ఇక్కడ పెట్టుకోవచ్చు. పైనేమో మీ బుడ్డదాని పిక్ పెట్టుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది ఫ్రేమ్. ఇంకా ఇది చూసారా, దీన్ని చూసి లిప్స్టిక్ అనుకుంటారేమో కానీ కాదు, పెన్. ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. జిరాఫీ, యూనికార్న్ అండ్ ఇక్కడ ఇంకా చాలా టాయ్స్ ఉన్నాయి. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే మనీ సేవ్ చేయడం అలవాటు చేయాలి ఖచ్చితంగా. ఈ కిడ్డీ బ్యాంక్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. క్యూట్ కిడ్డీ బ్యాంక్స్ని మీ పిల్లలకి ఇచ్చారంటే కనుక మీరు చెప్పకుండానే వాళ్ళే మనీ సేవ్ చేసేసుకుంటారు. దీనికైతే మనకి లాక్ సిస్టమ్ కూడా వచ్చింది. చూసారు కదా, ఇవే మనకి మినీ వాగ్లో దొరికే ఐటమ్స్. పిల్లలకి, అమ్మాయిలకి కూడా చాలా క్యూట్గా నచ్చే యునిక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ అడ్రస్ లొకేషన్ వచ్చేసి మన భీమవరం బీవీరాజు సర్కిల్, మెంటేవారి తోట, బైపాస్ రోడ్లో సూర్య కాంప్లెక్స్లో ఉంటుంది మినీ వాగ్.